బాహుబలి ది ఎపిక్. 'బాహుబలి 1' ది బిగినింగ్ చూసాం. 'బాహుబలి 2' ది కన్క్లూజన్ చూసాం. అంటే బిగినింగ్ అయిపోయింది, కన్క్లూజన్ అయిపోయింది. మధ్యలో ఈ ఎపిక్ ఎందుకు మాకు అనుకుంటే, ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ రిలీజ్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 'బాహుబలి 1, 2' కలిపితే దాదాపు ఒక 5-5.5 గంటలు ఉంటుంది. ట్రిమ్ చేసి ఒకే పార్ట్లో ఎపిక్ని మొత్తంగా చూపించాలనుకున్నాడు రాజమౌళి. మరి అది ఎలా సాధ్యమో తెలీదు. చాలా సీన్స్ కట్ చేశారా అంటే యాడ్ చేశారు. ఇది ఇంకో వింత చెప్పాలి అంటే. అంటే అప్పట్లో కట్ చేసిన కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని దీంట్లో యాడ్ చేశారంట. అండ్ ఆ తర్వాత అసలు విషయం ఏంటంటే ఎపిక్, మరి దానికి ఒక లాస్ట్ క్లైమాక్స్లో మనకి ఈ మధ్య ట్రెండ్ ఏంటి, నెక్స్ట్ పార్ట్కి ఒక లీడ్ ఇస్తూ సినిమాని వదిలేయడం. అలాగే 'బాహుబలి 3' టైటిల్ని దీంట్లో పెట్టి త్వరలో రాబోతుందని చెప్పి ముగిస్తున్నాడంట రాజమౌళి గారు. ఇదొక విచిత్రం. అంటే 'బాహుబలి 3' అంటే ఎప్పుడు రావాలి? సరే, ఇప్పుడు ప్రభాస్ అవంతికని పెళ్లి చేసుకొని ఇంకేదో అయ్యి ఆ తర్వాత ఏదేదేదో అయ్యి అన్నా కూడా ఇప్పుడు 'ఫౌజీ' కంప్లీట్ చేయాలి, 'స్పిరిట్' కంప్లీట్ చేయాలి, 'సలార్ 2', 'కల్కి 2', ఇన్ కేసు ఒకవేళ 'రాజా సాబ్'కి సీక్వెల్ ఉంటే అదొక 2. ఇవన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ప్రశాంత్ వర్మది ఒకటి ఉంది, మర్చిపోయా. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్'. ఇన్ని దాటుకుంటేనే నీకు ఆల్రెడీ 2032-33 వచ్చేస్తాయి. ఒకవేళ 2028కి మహేష్ బాబు సినిమా వచ్చిన 2033-32కి కానీ ఈయన ఖాళీగా లేడు. ఆ మధ్యలో రాజమౌళి గారు అల్లు అర్జున్ లాంటి హీరోతో ఇంకో సినిమాని కంప్లీట్ చేసి తర్వాత 'బాహుబలి 3'కి వస్తారా, లేకపోతే ఇమీడియట్గా ఏమన్నా ఈ సినిమాలని గబగబా షూటింగ్ పూర్తి చేసేసి దానికి ఏమైనా రిలీజ్కి ఇస్తాడా తెలీదు. చాలా వంద క్వశ్చన్స్ ఉన్నాయి. అలా అంటే 'బాహుబలి 3'లో ప్రభాస్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా చెప్పాలి అంటే ది రైజ్ ఆఫ్ శివగామి స్టోరీని పెట్టి ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా కూడా తీయొచ్చు. మీకు తెలుసా, 'బాహుబలిలో' వీరనారులు మీకు అనుష్క లాంటి వాళ్ళే కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే మన రమ్యకృష్ణ బై బర్త్ కూడా షీ ఈజ్ లైక్ ఏ ఏంజల్. అండ్ ఆల్సో ఒక క్వీన్కి ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. తను చాలా గొప్ప రాణి, రాజమాత. అలాంటి ఆవిడ చిన్నప్పటి నుంచి ఎలా శివగామి అయిందనేది కూడా ఆల్రెడీ మనకి ద రైజ్ ఆఫ్ శివగామి పుస్తకం ఆధారంగా ఒక వెబ్ సిరీస్ ఉంది, మీరు కావాలంటే చూడండి. అట్లా స్టోరీ ఏమన్నా తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇదే చెప్పాలని లేదు యాక్చువల్గా. ఇప్పుడు కాంతారాకి ప్రీక్వెల్ రాలా, అంతే. ఎక్కడైతే ముగించారో అక్కడ ఒక ఏదో ఇచ్చేసి దాని నుంచి కొంచెం అటు ఇటుగా తీసుకొచ్చి ఎటో చేస్తారు. అఫ్కోర్స్ రాజమౌళి గారికి ఇది ఎంత వెనతో పెట్టిన విద్య, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో మహేష్ బాబు గారి సినిమా 120 దేశాల్లో రిలీజ్ కాబోతుంది. అప్పుడు ఆయన ప్రతిభ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఆల్రెడీ 'బాహుబలి' మీద చాలా అంచనాలు ఉన్నాయి ప్రపంచమంతా కూడా. ఇట్స్ ఒక లైక్ అదొక వండర్ఫుల్ క్రియేచర్ చెప్పాలి అంటే. మనం ఎట్లా థోర్, హల్క్ వీళ్ళందరితో మాట్లాడుకుంటూ ఉంటామో వీళ్ళ గురించి స్టిక్కర్లు, కీ చైన్స్, అక్కడక్కడ కార్టూన్స్. 'బాహుబలికి' కూడా ఒక చరిత్ర ఉంది వీటిల్లో. మీరు కావాలనుకుంటే కామికాన్ ఎగ్జిబిషన్స్ వస్తాయి సంవత్సరానికి ఒకసారి, వెళ్ళి చూడండి. దాంట్లో 'బాహుబలికి' కూడా ఒక ప్రత్యేక పేజ్ ఉంది. సో అట్లా మొదలు పెట్టుకుంటే నిజంగా ఈ ఎపిక్, వీళ్ళు యాడ్ చేసే సీన్స్, వీళ్ళు ఇచ్చే లీడ్ ఆధారంగా నెక్స్ట్ పార్ట్లో శివగామి మీద వెళ్తారా లేదా ప్రభాస్ మీద వెళ్తారా అన్న క్లారిటీ వస్తుంది. కట్టప్ప మాత్రం ఆబ్వియస్లా ఉంటాడులే ఏ క్యారెక్టర్లో అయినా. రైజ్ ఆఫ్ శివగామిలో కట్టప్ప ఉండాలి అనుకున్నా కూడా అతని నో యంగ్గా ఇంకో కట్టప్పని పెట్టుకోవాల్సిందే, అంతమించి ఇంకేం చేయలేం. మళ్ళీ ఆవిడకు సంబంధించినటువంటి హీరో అంటే ఆల్రెడీ ఇతను ఎవరు, తన హస్బెండ్ అవిటితనం ఉన్నలాగా చూపించారు కాబట్టి తను అలా కూర్చోబెట్టేసి ఈవిడ సెంట్రికే సినిమా అంతా రన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో 'బాహుబలి ది ఎపిక్' రిలీజ్ కోసం అందరూ ఎలాగైతే వెయిట్ చేస్తున్నారో మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.